అన్నదానం. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయలేకైనా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెబుతారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు. అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞత పూర్వకంగా ధ్యానం చేసుకొని విశ్వంలో మనతో పాటు ఉండే అనేక జీవులకు బలిబుక్కులు సమర్పించి భోజనం చేసిన వారికి, అతిథి అభ్యాగత సేవ, అపనులకు, ఆకలితో బాధపడే వారికి అన్న ప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బతకగలం, కానీ ఆహారం లోపిస్తే బతకలేం. దానాలన్నిటికల్లా అన్నదానం మిన్న. అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషికి ఆశకు అంతు లేదు, అదుపు అంతకన్నా ఉండదు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్న వారు ఇక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు, కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు. ఆకలిగొన ఉన్నవారికి అన్నదానం చేయలేకైనా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు. మనం చేసే దానంలో స్వార్థం లేకుండా, ఏ ఫలితం ఆశించకుండా చేస్తే ఆ దేవుడే దానాన్ని గ్రహించడానికి వస్తాడని అంటారు. అన్నుడు, బలిచక్రవర్తి మొదలైన వారి దగ్గరికి భగవంతుడే యాచకుడిగా వచ్చి దానం స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదించినట్టు పురాణ ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది. ఒక మనిషి మరణించినా అతడు చేసిన దాన ధర్మాల వలన అజన్మంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. దాన గుణం లేని మనిషికి మోక్షం కలగదు. ప్రత్యుపకారము ఆశింపక చేసే దానం అత్యున్నతమైనది. ఆకలితో ఉన్నవారికి, అనాథలకు, పేదలకు, రోగాలకు, వికలాంగులకు అన్న, వస్త్ర, ఔషధాలు మొదలైనవి లేని వారికి దానం చేస్తే దానిని పాత్రత దానము అనబడును. అన్నదానం చేయడంలో ఏమాత్రం పక్షపాత వైఖరి గాని, పరాతమ భేద వైఖరి అసలు ఉండకూడదు, చూపకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.